కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందని ప్రకటన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. పారిపోవాలనుకున్న పిన్నెల్లిని పట్టుకున్న ఏపీ పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం భవన నిర్మాణం, కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవలో తరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేస్తానని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రేవంత్ ఇవాళ ఉదయం శ్రీవారికి తన మనవడి పుట్టి వెంట్రుకలను మొక్కుగా చెల్లించారు. అనంతరం 8:30 వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబానికి పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత సంవత్సరంలో వర్షాలు కురవకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో నీటి సమస్యలు తీరాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు, స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని, ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించామని అన్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన డేటా భద్రంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, డేటా భద్రంగా ఉండడం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించామని అన్నారు. డేటా భద్రంగా ఉండడం వల్లే రీపోలింగ్ నిర్వహించలేదని స్పష్టం చేశారు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించామని, సిట్కు పోలీసులు అన్ని వివరాలు అందించారని అన్నారు. 20న రెంటచింతల ఎస్ఐ కోర్టులో మెమో దాఖలు చేశారని, మొదటి నిందితుడిగా పిన్నెల్లిని ఎస్ఐ పేర్కొన్నారని తెలిపారు. 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారని, 7 ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొందని, ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని అన్నారు. Mr. P. Ramakrishna Reddy, he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత
మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ in writing also election commission has asked that whether he was involved or not, and if he is involved whether FIR has been filed against or not, and if FIR filed arrest చేశారు లేదా. సో FIR ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రైడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో several teams are now moving around to arrest the person. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7. పోలింగ్ రోజు ఈవీఎం వీవీప్యాట్లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుండి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఆయన్ను అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల కళ్ళుగప్పి పరారయ్యేందుకు పిన్నెల్లి విఫలయత్నం చేశారు. ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అరెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి పటాన్చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకుని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుండి గాలించిన పోలీసులు ఆయన్ను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల గాలింపు విషయం తెలుసుకున్న పిన్నెల్లి వారి కళ్ళుగప్పి పరారయ్యేందుకు విఫలయత్నం చేశారు. మాచర్ల ఘటనపై ఆగ్రహంగా ఉన్న ఈసీ పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హైదరాబాద్లో పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120B సెక్షన్ల కింద కేసులు చేశామన్నారు. ఇక పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు చేశారు. ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగులోకి రావడంతో ఈ నెల 20న పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆయన్ను అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. త్రాగునీరు, ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల నిర్వహణకు ప్రస్తుతం మంచి అనువైన సీజన్ కావున పెద్ద ఎత్తున ఉపాధి పనులు నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేశామని, కావున ఉపాధి హామీ స్వచ్ఛ భారత్ మిషన్ అనుసంధానంతో వాటికి సోక్పీటను నిర్గరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని ఆదేశించారు. కౌంటింగ్ రోజున అల్లర్లకు పాల్పడకూడదని గ్రామ ప్రజలు సమన్వయం పాటించాలని రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ తెలిపారు. ఎటువంటి అసంఘటిత సంఘటనలు లేకుండా ముగిసిన ఎన్నికల పోలింగ్ విధానంలోనే ప్రజలు పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన ఎన్నికల కౌంటింగ్ నాడు ఎటువంటి అల్లర్లకు పాల్పడకూడదని
పెదవడ్లపూడి స్థానిక గ్రామ ప్రజలకు సూచించారు. ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కొద్ది రోజులు మాత్రమే గడువు ఉండడంతో పై అధికారుల ఆదేశాల మేరకు మండలంలో అన్ని గ్రామాల్లో పోలీసులు ముందస్తు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా పెదవడ్లపూడి గ్రామంలో రూరల్ ఎస్ఐ క్రాంతి కిరణ్ స్థానికులను కలిసి మాట్లాడారు. అన్ని పార్టీలకు చెందిన వారు ఎన్నికల కౌంటింగ్ నాడు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. అల్లర్లకు పాల్పడవద్దని అన్నారు. ఇవాళ విజయవాడ సిపి పిహెచ్డి రామకృష్ణ గారు ఆధ్వర్యంలో and as per his directions we have conducted a coordinated search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫై 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు గ్యాదరింగ్స్, ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం. వేసవి ఎండల తాపంతో ఉండవల్లి కృష్ణానది కరకట్ట వెంబడి పీడబ్ల్యూసీ వర్క్షాప్ పక్కన కృష్ణానదిలో ఉదయం యువకులు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా ఈత కొడుతూ సేద తీరుతున్నారు. వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రులు పిల్లలను తమతో పాటు తీసుకువచ్చి ఈత నేర్పుతూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. ఎన్నికల ఫలితాల రోజున వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, వారి కార్యకర్తలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఉపోద్ఘటించారు. ఆ రోజున బాణసంచ కాల్చిన, ర్యాలీలు నిర్వహించిన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. తాడేపల్లి సీఐ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ ను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ జూన్ 4వ తేదీ వెలువడనున్న ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్డన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. పత్రాలు లేని 15 బైకులు సీజ్ చేశామని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ ఫలితాల రోజున ప్రజాప్రతినిధులు కానీ, వారి కార్యకర్తలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని హితవు పలికారు. ఇంట్లో ఫలితాలను చూసి శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు. ఫలితాల రోజున ర్యాలీలకు, బాణసంచాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నారో చెప్పరా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికార విపక్ష నేతలు విదేశాల బాట పడడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడికి వెళుతున్నారో చెప్పరా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు చెప్పకుండా వెళ్లారు, చెబితే వచ్చే ఇబ్బంది ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫలానా ఊరు వెళుతున్నానని చెబితే నష్టం ఏముందని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఎక్కడికైనా వెళితే ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. చెప్పాల్సిన అవసరం లేదంటే మరి మా నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు పోస్టింగులు పెట్టాలి, ఎందుకు డిబేట్లు నిర్వహించాలి, ఇక రాడు అక్కడే ఉంటాడు అంటూ ఎందుకు ప్రచారం చేయాలి? మా నాయకుడికి వర్తించినప్పుడు మీ నాయకుడికి కూడా వర్తించదా? మీ నాయకుడు కూడా ఇక రాడు అక్కడే ఉండిపోతాడని మేము అనలేమా? అప్పుడు 5 ఏళ్లు ఆంధ్రాలో లేడు, ఏం జరిగినా హైదరాబాద్ పారిపోయేవాడు, ఇప్పుడు ఇండియాలోనే లేకుండా పోయాడు అంటూ బొత్స విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, ఏ ఊర్లో ఉన్నారు, చంద్రబాబు ఎక్కడా, ఏ ఊర్లోను, ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు,
అనేది $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మళ్ళీ. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. ఆయన చెప్తాను, పాతి చేసుకుని తర్వాత ఇస్తాను, తర్వాత చెప్తాను. మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తల భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను. మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇవి రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గోల్పేట అందరూ ఏది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉన్న వాళ్ళు ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే రేపు అడగండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీరు మీ అందరూ ఉద్యోగం చేసుకున్నారు కదా, మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు జీతాలు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊర్లో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పటికండి ఇస్తాడు చూస్తాను. జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం తన మొదటి లక్ష్యమని పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంపై ప్రధానంగా దృష్టి సారిస్తానని అన్నారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పడానికి కృషి చేస్తానని తెలిపారు. పోలీసు అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించబోనని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మహిళా ఐపీఎస్ అధికారి మల్లికా గర్గ్ పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఎన్నికల హింస నేపథ్యంలో పల్నాడు ఎస్పీ బిందు మాధవ్పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన స్థానంలో మల్లికా గర్గ్ను కొత్త ఎస్పీగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ మాట్లాడుతూ, జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరిగేలా చూడడం తన మొదటి లక్ష్యమని స్పష్టం చేశారు. నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది టు రిస్టోర్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ టు నార్మల్సీ. సో మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇప్పుడు ఇంకా ఏం ఇన్సిడెంట్స్ జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలికి పంపించడం, దట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమున్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పైనుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దట్ నో అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో దాట్ ఈస్ మై మెయిన్ ప్రయారిటీ. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది, రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. వి విల్ నాట్ స్పేర్. ఎవరైనా ఉండొచ్చు, ఎంత పెద్ద వాళ్ళు ఉండొచ్చు, ఎనీ పార్టీ నుంచి ఉండొచ్చు, ఎనీ గ్రూప్ నుంచి ఉండొచ్చు, దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇఫ్ ఎనీబడి వైలేట్స్ ద లా, వాళ్ళ మీద యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఫోర్స్లో కూడా, మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎనీ లాక్సిటీ, ఎనీ నెగ్లిజెన్స్ ఆర్ కనైవెన్స్, వాళ్ళతో రాంగ్ పర్సన్స్తో కలిసి పని చేయడం ఆర్ ఆన్ పర్పస్ ఇగ్నోర్ చేయడం, ఇవి కూడా. గత 2 ఏళ్లుగా మాచర్లలో వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నా వారిపై పోలీసు కేసులు నమోదు చేయడం లేదని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ధ్వజమెత్తారు. తప్పనిసరి పరిస్థితులు వస్తే నామమాత్రపు కేసులు పెట్టారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ముందే 100 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని, మాచర్లలో టీడీపీ కార్యకర్త గొంతు కోసి చంపారని ఆయన వివరించారు. సీఎస్ జవహర్ రెడ్డి, ఆనాటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయని కనకమీడల ఆరోపించారు. వైసీపీ రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఘటనలు జరిగాయని అన్నారు. సిట్ లోతుగా దర్యాప్తు చేయాలని, తద్వారా అసలు కుట్రదారులను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మేము ఆరోపించిన విధంగా ఎలక్షన్ కమిషన్ వారు తదుపరి గుర్తించిన విధంగా ఎన్నికలలో ప్రశాంతంగా జరగటానికి వీలు లేకుండా అనేక మంది పోలీసు అధికారులు, కొంతమంది పోలీసులు వైఎస్ఆర్సీపీ పార్టీతో లాలూచీపడి ఉన్నారు. ఆ విధముగానే ఎన్నికలకు ముందుగా ఆఫీసర్లని, వాళ్ళకి కావాల్సిన ఆఫీసర్ని వాళ్ళు నియమించుకుని ఉన్నారు. దాని ఫలితం వీటన్నిటినీ కూడా చీఫ్ సెక్రటరీ గారు మానిటర్ చేశారు. డీజీపీ గారు పథకాలు వేశారు. మిగతా అధికారులు వాళ్ళ కనుసన్నల్లో ఉండే అధికారులతో పకడ్బందీగా వాళ్ళ వ్యూహాన్ని రచించడం కోసం సిద్ధమయ్యారు. ఇక రాను ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ముందుకు వస్తున్న కొద్దీ ప్రధానమంత్రి గారి మీటింగ్ చిలకలూరులో జరిగిన తరువాత, పోలీసుల వైఫల్యం కొట్టొచ్చిన తరువాత, ఎన్నికల కమిషన్ దాన్ని కూడా గుర్తించిన తరువాత, వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసిన తరువాత కూడా పోలీసుల్లో ఎటువంటి మార్పు రాకపోగా ఎన్నికల అధికారుల విధుల నిర్వహణ కోసం ట్రాన్స్ఫర్ చేసిన అధికారుల ప్లేసుల్లో కొత్త అధికారులను నియమించమంటే చీఫ్ సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అధికారులు మాత్రమే పంపించి చేతులు దులిపేసుకున్నారు. మళ్ళీ వాళ్ళు నియమించబడ్డారు. కొంతమంది మంత్రులు, వారి ముఖ్యమంత్రి గారి సలహాదారులు వాళ్ళు చెబుతున్నది ఏమిటంటే, ఎక్కడైతే పోలీసు అధికారులు మార్చారో అక్కడ గొడవలు అయినాయి అని. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, మేము అందరు అధికారులు ఉంటే అసలు గొడవలు కూడా బయటికి రాకుండా మేము ఎన్నికలు నిర్వహించేవాళ్ళం. ఈ అధికారులను మార్చినందువల్ల గొడవలు బయటకు వచ్చినాయి. ఇది కూడా మార్చకుండా ఉంటే బాగుండేది అనేటటువంటిది వాళ్ళ ఆలోచన. అది ఒక భాగం. రెండో భాగం, ఎన్నికలలో ముఖ్యమంత్రి గారి సలహాదారులు, మంత్రులు, ముఖ్యమంత్రి గారితో సహా చీఫ్ సెక్రటరీ గారు, ఇంటెలిజెన్స్ డీజీ గారు, అలాగే డీజీపీ గారు వీళ్ళందరూ కలిసి ఒక వ్యూహరచన చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కొత్త సీఎంతో సత్సంబంధాలతో సమస్యలు పరిష్కరించుకుంటామని వివరణ. పోలింగ్ నాడు మాచర్లలో ఇలాంటివి 7 సంఘటనలు జరిగాయన్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆ ఈవీఎంలోని డేటా భద్రంగా ఉందని ప్రకటన. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్. పారిపోవాలనుకున్న పిన్నెల్లిని పట్టుకున్న ఏపీ పోలీసులు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.